భారతీయ పరిశ్రమకు పర్యాయపదం అయిన పేరు రతన్ టాటా. మాటలు తక్కువ, కానీ దార్శనికత ఎక్కువ. భారతీయుల కోసం, భారతీయుల చేత కార్లు తయారు చేయాలనేది ఆయన కల. ఈ కల్ టాటా మోటార్స్ పుట్టుకకు దారితీసింది. గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కంపెనీ టాటా మోటార్స్ తన ప్రారంభ సంవత్సరాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. భారతీయ కార్ల మార్కెట్లో విదేశీ దిగ్గజాల హవా నడిచేది. కానీ రతన్ టాటా భారతీయ ఇంజనీరింగ్ పై తనకున్న నమ్మకంతో పట్టుదలతో ముందుకు సాగారు. విజయం అంత తేలికగా రాదని ఆయనకు తెలుసు, కానీ తన ముదర్ వేయాలని ఆయన దృఢంగా నిశ్చయించుకున్నారు. కేవలం కార్లు తయారు చేయడం అనేది మాత్రమే ఆయన లక్ష్యం కాదు. భారతీయులు గర్వించదగ్గ బ్రాండ్ను సృష్టించాలని ఆయన కోరుకున్నారు. నాణ్యత, సరసమైన ధర, నూతన ఆవిష్కరణలకు ప్రతీకగా నిలిచే బ్రాండ్. ఈ మొండి పట్టుదలే టాటా మోటార్స్ ను ప్రతి ఇంటి పేరుగా మార్చింది. 1998లో టాటా మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ డిజైన్ కారు ఇండికాను ప్రారంభించింది. ఇది కంపెనీకి మరియు దేశానికి చాలా గర్వకారణమైన క్షణం. అయితే ప్రారంభ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కారు డిజైన్ మరియు పనితీరుపై విమర్శలు వచ్చాయి. చాలా మంది రతన్ టాటా దార్శనికను శంకించారు. వారు ఇండికాను ఓ వైఫల్యం అన్నారు. మీడియా ఈ ప్రాజెక్ట్ పనిచేయని తొందరపడి ప్రకటించింది. కొందరు టాటా మోటార్స్ ట్రక్కులు తయారు చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, కానీ అతను టాటాలా గంగిపోవడానికి నిరాకరించారు. ఆయన కారుపై మరియు ముఖ్యంగా తన బృందంపై నమ్మకం ఉంచారు. ఇండికా విజయం సాధించే సత్తా ఉందని ఆయనకు తెలుసే. ఇది సరసమైనది, ఇంధన్ సామర్థ్యం గల్ది మరియు భారతీయ రోడ్లకు సరిగ్గా సరిపోతుంది. దానికి కావలసిందల్లా సమయం మరియు కొన్ని మెరుగుదలలు. రతన్ టాటా విమర్శతో కంగిపోకుండా వాటిని మెరుగుపరచడానికి ఇంధనంగా ఉపయోగించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రతన్ టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ కార్ విభాగాన్ని అమ్మడానికి ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. మంచి ఒప్పందం కోసం ఆశతో ఆయన డెట్రాయిట్ వెళ్లారు. అయితే సమావేశం అవమానకరంగా మారింది. ఫోర్డ్ చైర్మన్ తిరస్కార స్వరంతో, మీరు మీ కార్ విభాగాన్ని మాకు అమ్మడం ద్వారా మాకు ఉపకారం చేస్తున్నారు. కార్లను ఎలా తయారు చేయాలో మేము మీకు నేర్పుతాము అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు రతన్ టాటాను కుదిపేశాయి. తన్ను మరియు తన కంపెనీని అవమానించడం ఆయనను బాధించింది. ఆయన మర్యాదగా ఆఫర్ను తిరస్కరించి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఫోర్డ్ తప్పు అని నిరూపించాలని తీర్చిదిద్దుకున్నారు. ఈ సంఘటన ఒక మలుపు తిరిగింది. ఇది రతన్ టాటాలో మరింత పట్టుదలను రగిలించింది. ఇండికాను విజయవంతం చేయాలని ఆయన మరింత దూరంగా నిశ్చయించుకున్నారు. రతన్ టాటా మరియు ఆయన బృందం ఇండికాను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. వారు కస్టమర్ల అభిప్రాయాలను విని అవసరమైన మార్పులను చేర్చారు. క్రమంగా కారు ఆదరణ పొందడం ప్రారంభించింది. దాని ఇంధన సామర్థ్యం మరియు తక్కువ నిర్వహణ ఖర్చు భారతీయ కస్టమర్లను ఆకర్షించాయి. నెమ్మదిగా కానీ స్థిరంగా ఇండికా ఒక విజయగాథగా మారింది. ఇది భారతీయ కార్ల మార్కెట్లో గణనీయమైన వాటాలు సంపాదించింది. రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ తన విమర్శకులను నిశ్శబ్దం చేసింది. కంపెనీ అన్ని అవరోధాలను అధిగమించి మనుగడ సాగించడమే కాకుండా అభివృద్ధి చెందింది. సంవత్సరాల తరువాత నాటకీయ మలుపులో టాటా మోటార్స్ ఫోర్డ్ నుండి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు రతన్ టాటా దార్శనికతకు మరియు ఆయన కంపెనీపై ఆయనకున్న అచల విశ్వాసానికి నిదర్శనం. సంవత్సరాల క్రితం ఫోర్డ్ చైర్మన్ చేసిన అవమానకర వ్యాఖ్యలకు ఇది సరిగ్గా సమాధానం కూడా. రతన్ టాటా మరియు ఇండికా పట్టుదల శక్తికి నిదర్శనం. ప్రతికూల పరిస్థితులలో కూడా ఎవరు తమ కళ్లను వదులుకోకూడదని ఇది మనకు నేర్పుతుంది. ఇది భారతదేశం అంతా వ్యవస్థాపకులను మరియు కలలు కనేవారిని ప్రేరేపించే